అంత గొప్పది గనుక దైవ సేవ నీకు నిజంగా ఆ పిలుపు ఉంటే, ఏమయ్యా ఆయన పని కొరకు చేసే అవకాశం నీకు ఉంటే, ఏ కోశానన్నా వాడబడే ఛాన్స్ నీకుంటే, సంఘ కాపరిగా కాకపోయినా కనీసం సువార్త చెప్పే సువార్థికుడుగానన్నా యేసయ్య పనిచేయి. అది కూడా చేత కాలేదా? ఆదివారం సన్నిధిలో జరుగుతున్న సేవా పరిచర్యలో కనీసం ఒక పాత్రగా ఏది చేత అయితే అందులో వాడబడు. ఆయన కొరకు నీవు వాడబడినదెల్లా కూడా శాశ్వతంగా రాయబడి ఉంటుంది. ఖాళీ పీలి వచ్చిపోవద్దు. కొంతమంది ఉంటారు, నాజూకుగా వస్తారు, నాజూకుగా వెళతారు, ఇటు పుల్ల అటు తీసి వెయ్యరు. ఎందుకనగా మనకేమొచ్చును అలా తీసి వేసినచో? వారంటే తెలివి తక్కువ వారు, వారు అలాగునే చేయుదురు. మనం తెలివైన వారు, వచ్చి వెళ్ళుదాం అంతే. పైసలు వచ్చేతుంటే చేయుదాము, లేకపోతే పని చూసుకుందాము. చేసేవాళ్ళు తిక్కలోళ్ళ, దిమాక్ లేనివాళ్ళ, నువ్వు తెలివి గల మేధావా? నీ తలకాయ. నువ్వు లోకంలో సంపాదన కొరకు చేసే ఏదైనా 1 గంట కూడా దేవుని లెక్కలో రాయబడదో. ప్రభా రోజుకి 10 గంటలు పనిచేసామంట ప్రభా, బాగా మంచిగా అసలు. అయితే నాకేం ఒరిగింది అంటాడు ఆయన. అంటే ప్రభా నీకు ఒరగటం కాదు కానీ నా ఫ్యామిలీని జాగ్రత్తగా నేను బాగా చూసుకున్నా ప్రభా. అయితే నేనెందుకు ఇవ్వాలరా నీకు బహుమానం అంటాడు. అంటే ప్రభా మరి కష్టజీవుల్ని నువ్వు ఆశీర్వదిస్తావు కదా, ఎవరి కోసం కష్టపడ్డావురా? అదే ప్రభా ఏదో ఒకటి కష్టపడ్డాగా. అందుకనే అప్పుడు దేవుని కొరకు కష్టపడ్డవాడిని తీసి పిలిపిస్తాడు. నీ అంత చదువు లేదు, నీ అంత జ్ఞానం లేదు, నీ అంత అవయవ సౌష్ఠవం కూడా లేదు, బలహీనుడు. కానీ వానికున్న బలహీనతని లక్ష్య పెట్టక అతడు దేవుని పని చేసి నా కొరకు. పరిచారకుడు నాగేశ్వరరావు ఏడున్నావు? టెంట్ పరిచర్యలో ఉండే నాగేశ్వరరావు ఉన్నాడా? అసలు ఆ తమ్ముడిని చూస్తే ఆశ్చర్యపోతారు. బలహీనుడు చూపిస్తా ఉంటే పంపించండి. టెంట్ పరిచర్యలో ఉండే నాగేశ్వరరావు, చిన్నడా ఎక్కడున్నావు? వస్తున్నాడు, ఉన్నాడు, చూపిస్తారండి. దున్నపోతులాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. మిమ్మల్ని కాదు, అవకాశం ఉండి కూడా దేవుని పని చేయని పనికి మాలిన వాళ్ళని, మిమ్మల్ని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒరే దుర్మార్గుడా, కూర్చోబెట్టి తిడతాదేందిరా మమ్మ అనుకోవద్దు. ఏం కలిగింది చిన్నోడిని చూస్తే? ఎంత ఆశ్చర్యమో. ఎందుకో తెలుసా? బలహీనుడు తను శరీరరీత్యా, కానీ బలమైన దేవుని పనిలో నాకు మంచి సహకారి. దా ఇట్రా, పైకి రా. నువ్వు ఇక్కడ ఉంటాను గరుగుడు, ఇదా పైకెక్కు. అయ్యో చూడండి, గమనించారా? టెంట్ పరిచర్యలో పరిచారకుడు. స్వరూపమైనను సొగసైనను లేదు అన్నట్టు మీరు మెచ్చుకోవటానికి అందగాడు, ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు. కానీ తన రూపాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు. కనీసం ఒక్క పర్యాయం కూడా యేసయ్య నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అనలేదు. పర్వాలేదన్నా, దేవునికే స్తోత్రం. నేను ఇలాగుంటాం ఆయన చిత్తమేమో, పర్వాలేదు, ఆయనకే మహిమ అని దేవుని మహిమపరిచి ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా టెంట్ పరిచర్యలో ఏ టైంలో ఎప్పుడు కబురు పెట్టినా వెంటనే లైన్లో ఉండి అంకితమై దేవుని పని చేస్తాడు. కొన్ని సంవత్సరాలుగా మీ కొరకు మీరు కూర్చొని నీడలో ఆరాధించడానికి, మీ మీద నీడ వేయటానికి కష్టపడ్డ చేతులు ఇవి. నీ రూపం ఇలాగుందా? ఈ బలహీనత నీకుందా? కాటాలో పెడితే 70-80 కేజీలు తక్కువ తోగో. ఒక్కొక్కళ్ళు అయితే ఈజీగా 100 కేజీలు తూగుతారు. తినటం తక్కువ అయితే కదా, తిని కాటాలో సూపర్ బరువు తూగుతారు. కానీ దేవుని కొరకు ఏం చేశావంటే
రేపు ఈ చిన్నవాడికున్న బహుమానం నీకు లేదు తెలుసా? వీలైతే రేపు ఇతని కింద నువ్వు ఏ పరిచర్యలో ఉంటావో, ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నీకు తెలియదు. వీనికి దక్కిన ధన్యత నీకు దక్కలేదు, తెలుసుకో. ఏదో మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం వస్తున్నాను పోతున్నాను అన్నది కాదు బతుకు. ఆత్మలకు సువార్త ప్రకటించాలి. సువార్త చెప్తావా నాగేశ్వరరావు? చెప్తావా? ఎంతమందిని? 5 నడిపించాను. అదిగో 5 ఆత్మల్ని రక్షించాడంట. ఒక పక్క సువార్థికుడుగా ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతూ, మరో పక్క దేవుని సన్నిధిలో నాకు సహకారిగా పరిచర్య చేస్తూ ఎంత ధన్యత పొందాడు. ఈరోజు నేను చెబుతున్నా, ఇంతమంది ఉన్నారు మీలో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ముందు ఈ ఘనత మీకు మీ జీవితంలో దొరికిద్దా? ఇది చాలా అసలు మా వాడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొట్ట కొట్టు కొట్టు. హల్లెలూయా. ఒక మనుషుడుగా నేనే ఇంత పులకించానంటే ఈ చిన్నవాని సేవను బట్టి నా యేసయ్య ఎంత ఆనందపడతాడు ఊహించు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. ఓ దేవుడు నిన్ను దీవించుగాక. సంతోషంగా వెళ్ళు. ఇప్పుడు ఆ బిడ్డతో నిన్ను పోల్చుకొని చూసుకోను. కొన్ని శరీరంలో కొన్ని లోపాల వలన అలాగ తన శరీరం అట్లా వచ్చింది తనకి. నేను చాలాసార్లు అడిగా, నీకు ఎప్పుడు యేసయ్య మీద కోపం రాలేదా? ఇలాంటి రూపం నాకు ఎందుకు ఇచ్చావని నువ్వు అడగలేదంటే, ఎందుకన్నా ఆయన చిత్తం. ఆయన ఎలా ఇచ్చిందో దాన్ని భరించాలి మనం, అంతేగాని ఆయన అనకూడదు కదా. నేను ఇలా ఉంటాం ఆయన చిత్తమేమో, ఎందుకంటాను నేను ఆయన్ని? పర్వాలేదు, ఎలా ఉన్నా ఇదేం పర్మనెంట్గా ఉండేది కాదుగా. రేపు మహిమ శరీరం వచ్చిందిగా, ఏ లోపం లేని శరీరం. హల్లెలూయా. నా సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ చిన్నవాడి జీవితాన్ని మీ జీవితాలకి పోల్చి చూసుకోండి. నువ్వు అలాగున్నావా? నీకేమన్నా అవిటితనం ఉందా? అవయవ లోపం ఉందా? ఎంత చేయొచ్చు నువ్వు దేవుని పని? దేన్ని సమకూర్చుకుంటున్నావు? లోక సంబంధమైన ఆర్జన కోసం రాత్రి పగళ్ళ కష్టపడి కొప్పేస్తున్నావు, ఏదో దానికే టైం వెచ్చిస్తున్నావు. చివరికి ఏం మిగులుతుంది నీకు? ఏమి మిగలదు. అదే దేవుని కొరకు కష్టపడుతున్న వానికి శాశ్వతమైనటువంటి మహిమ నిలుస్తుంది అక్కడ. కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, సేవ కొరకు సిద్ధపడిన వాళ్ళకి ఇదే పిలుపు. రెడీగా ఉండి ఏదైనా అవకతవకలు ఉంటే సరిదిద్దుకొని అందుబాటులోకి వచ్చేయండి. అంతేకాదు, మీకు అవకాశం ఉన్న స్థలాలకు వెళ్ళి ప్రకటించి ఆత్మలను ప్రభావితం చేయడానికి ఆయా ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, నీ స్వజనులు, నీ ఇంటివారు, నీ రక్త సంబంధికులు, నీకు సమీపస్తులు, లేకపోతే నిన్ను దేవుడు ప్రేరేపించి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఛాన్స్ వచ్చిద్దో అక్కడ దేవుడిని అడిగి దేవుని సంకల్ప ప్రకారం బయలు వెళ్ళి నీకు తెలిసిన విషయాలు ముందు వాళ్ళకు పరిచయం చేసి దేవుని పని చేయటం మొదలుపెట్టు.